దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, పెంతెకోస్తు పండుగను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినాన మరి ఆదిమ అపోస్తలులందరూ ఆ యెరూషలేము యొక్క మేడగదిలో ఏక మనస్సుతో ఏక హృదయంతో వారందరూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగిరావడము, మరి దేవుని పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడిన వారై మరి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యములను వారు వివరించడం మనము చూస్తూ ఉన్నాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి మరి 17 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఈ విషయాలని మనం చూస్తూ ఉన్నాం. చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అనగా శిష్యులు అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ శిష్యులందరూ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు 40 దినముల వరకు ఆయన పునరుత్థానుడైన తర్వాత సజీవుడిగా తను తాను వారికి కనబరుచుకొని మరి 40వ దినమున ఆ యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవల మనటి కొండ మీద నుంచి ఆయన ఆరోహణమైపోవడం వారందరూ చూస్తుండగా జరిగినటువంటి సంఘటన. మరి ఆయన ఆరోహణమైపోయిన తర్వాత అక్కడ మరి ఇద్దరు దేవదూతలు లేదంటే ఇద్దరు మరి మనుష్యులు కనబడి, ఇదిగో ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తీర్చుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు, వారు పిల్లరా దేవుని యొక్క దూతలై ఉంటూ ఉన్నారు. వారు అంటూ ఉన్నారు, ఎందుకు మీరు ఆయనను అలాగూ చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. పిల్లరా, ఆ క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఆ ఒలీవల కొండపై నుంచి ఆరోహణమైపోయి పరలోకానికి మేఘములో కొనిపోబడ్డాడో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆ ఇద్దరు మనుష్యులు, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి ఆ మనుష్యులు, ఆ ఇద్దరు దూతలు వీరికి తెలియజేశారు. అయితే అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుంచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత దూరమున్నది. అయితే వారు పట్టణంలోనికి ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు. గమనించాలి ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి తల్లి అయిన మరియమ్మ గారు కూడా వారితో కూడా ఉన్నారు. ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరూ ఏక మనస్సుతో క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు లోబడి వారు కనిపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, మరి పెంతెకోస్తు అనగా 50వ దినము అని అర్థము. 50వ దినము దేని నుంచి 50వ దినము అంటే ప్రిలరా, క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా లేచిన తర్వాత 50వ దినము. అసలు పెంతెకోస్తు పండగ మరి ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రిలరా, పస్కా పండుగ తర్వాత 3 దినముల తర్వాత మరి ప్రథమ ఫలముల పండుగ. ఆ పండగ తర్వాత 50వ దినమున పెంతెకోస్తు పండుగ. మరి మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినటువంటి పండుగలు నిన్నటి దినాన ధ్యానించుకున్నాం. మరి ఆ విషయాలన్నీ లేవికాండము 23వ అధ్యాయంలో మనము చూడవచ్చు. లేవికాండము 23వ అధ్యాయము
అంతా మనం చదువుకుంటే అక్కడ ఈ పండుగలను గురించి మనం చూడగలం. లేవీకాండము 23వ అధ్యాయము మరి 16వ వచనంలో 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెను. 21వ వచనము, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని 50వ దినమున మరి వారందరూ సంఘముగా కూడాలి. వారు దేవుని సన్నిధానంలో మరి క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించాలి. మరి ఈ లోక సంబంధంగా వారు ఆలోచించారు, కానీ దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు మరి మన ఆలోచనల కన్నా ఎంతో ఉన్నతమైనటువంటివి. ఆ పండుగలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పిల్లరా, దేవుడు ఆత్మీయ సత్యములతో ఆ యొక్క పండుగలను వారి జీవితాల్లో, మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. మరి ఆ పండుగలన్నిటినీ వారు ఇలాక సంబంధమైన ఫలములు, ఇలాక సంబంధమైనటువంటి మరి సంఘముగా వారు చూస్తూ ఉన్నారు. కానీ మరి దేవుడైతే ఒక గొప్ప ప్రణాళిక కలిగి నిత్యరాజ్యములో దేవుని సహవాసములో మనమందరము ఆ క్రొత్త ఫలము, పరిశుద్ధాత్మ ఫలముతో మనందరము దేవుని సన్నిధిలో సంఘముగా కూడుకొనటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి పండగే పెంతెకోస్తు పండగ. పిల్లరా, అలనాడు ఇశ్రాయేలీలకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి వారు కేవలము పంట పొలములతో ఆ యొక్క పండగ జరుపుకున్నారు. నూతన ఫలములతో, ప్రథమ ఫలముతో వారు దేవుని సన్నిధిలో కనబడ్డారు. కానీ ఈ దినము మన కొరకు క్రీస్తు ప్రభుల వారు పస్కా గొర్రెపిల్లగా మరణించారు. ప్రథమ ఫలముగా ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు. పెంతెకోస్తు పండుగ దినాన మన కొరకు వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ ఫలమును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు తన ఆత్మను, తన సన్నిధిని మన మధ్య ఉంచడానికే, దేవుడు తన ఆత్మను, తన సన్నిధిని ఆ ఇశ్రాయేలు సంఘం మధ్య ఉంచడానికే పెంతెకోస్తు పండుగ దినాన ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. మరి పెంతెకోస్తు పండుగ దినమున మరి తన మొట్టమొదటిసారిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ సీనాయి కొండ మీద ఆ దేవుడు దిగి వచ్చాడు. ఆ దినము జరిగినటువంటి సంఘటన తిరిగి మనము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆ మొదటి నిబంధన సమయంలో, అనగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సమయంలో, అది కూడా పెంతెకోస్తు పండుగ దినమే. నిర్గమకాండము 19వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందు వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. పిల్లరా, మరి లేవికాండము 23వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాము, వారు ఆ మొదటి నెలలో 14వ దినమున వారు బయలుదేరారు. అనగా ఆ 14వ దినము అంటే ఆ 30 దినముల ఆ క్యాలెండర్ను కనుక మనం గమనిస్తే, 30 దినంలో నుంచి 13 దినాలు తీసివేస్తే ఆ 17 దినాలు ప్లస్ మరి 2వ నెల 30 దినాలు, ఇక మిగిలిన 3వ నెలలో 3వ దినము, అవి 47 దినాలు, ఇవి 3 దినాలు, దరిదాపుగా 50 దినాలు అక్కడ కూడా మనం చూస్తున్న పెంతెకోస్తు పండగ దినాన మరి సీనాయి అరణ్యంలో, ఆ యొక్క సీనాయి పర్వతం పైన మరి వారు మోషేతో దేవుడు అక్కడ మాట్లాడడం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో
పలుకవలసిన మాటలు ఇవే. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఈ మాటలు చూస్తున్నాం. మరి అలాగే యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకించినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. హల్లెలూయా. మరి 3వ నాడు అనగా పెంతెకోస్తు పండుగ దినము, సరిగ్గా వారు బయలుదేరినటువంటి 50వ దినమున, ఇదిగో 3వ నాడు ఉదయమైనప్పుడు, హల్లెలూయా, నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనం నుంచి, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వని కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలికి రప్పించగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మెక్కిలి కంపించెను. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రిల్లరా, మరి ఆ మొదటి నిబంధన ధర్మశాస్త్రము ఇచ్చిన దినమున మరి దేవుడు తన సన్నిధిని ఆ యొక్క సినాయి కొండ మీద ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఆ ప్రజలందరూ మరి ఆ యొక్క భూరధ్వని వంటి ధ్వనిని వారందరూ వింటూ ఉండగా, మరి యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీద దిగి వచ్చి మరి తన ధర్మశాస్త్రాన్ని, ఆ నిబంధనలన్నిటినీ మోషేకు వివరించాడు. మరి నిర్గమాకాండము ఈ యొక్క 19వ అధ్యాయం నుంచి దరిదాపు 32వ అధ్యాయం వరకు మరి మోషేతో దేవుడు తెలియజేసినటువంటి ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రం సారాంశం అంతటిని మనము అక్కడ చూడగలుగుతాం. ప్రియులారా, మరి అదే పెంతెకోస్తు పండుగ దినాన మరి ఒకసారి దేవుడు మనతో కూడా మాట్లాడాడు. ఆ నూతన నిబంధన సంఘమైనటువంటి అపోస్తలులందరూ క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు లోబడి ఆ యొక్క యెరూషలేము యొక్క మేడగదిపైన వారందరూ ఎదురు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మరి మొదటి నిబంధన ఇచ్చి దేవుడు అనుగ్రహించినప్పుడు ఎలాంటి గుర్తులతో, ఎలాంటి మరి ఆ భూరధ్వని, అగ్ని వంటి ఆ అగ్నితో, అలాగే మరి ఆ మేఘములతో కూడినటువంటి ఆ దేవుని సన్నిధి ఆ యొక్క సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన మాదిరిగానే మరి పెంతెకోస్తు పండుగ దినాన కూడా మరి అవే గుర్తులను, ఆ యొక్క మరి దేవుని సైన్స్ దేవుని యొక్క మరి గుర్తులను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా వేగముగా వీచు బలమైనటువంటి గాలి, మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు, మరి బలమైనటువంటి గాలి వీస్తున్నటువంటి శబ్దము ఆకాశము నుండి సంఘం పైన దిగి రావడం చూస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని చిత్తము ఎల్లప్పుడూ మరి మనలను పరిశుద్ధపరిచి దేవుని కొరకు మనమందరము రాజులైన యాజక సమూహముగా, సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనందరినీ ఆయన కొరకు ఒక సంఘముగా, రాజులైన యాజక సమూహముగా సమకూర్చాడు. మరి ఆయన ఆత్మను పొందుకొని ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన దినమెల్లా మీ కృపలో భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, సహవాసము, కాపుదలు మాకు అనుగ్రహించిన తండ్రి
మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ ఫలములను మాకు అనుగ్రహించి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి మీ కొరకు రాజులైన యాజక సమూహముగా సంఘముగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరిచి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపిన మీ ప్రేమకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మీ కొరకు బలమైన సాక్షులముగా సంఘముగా జీవించే కృప మా అందరికీ దయచేయమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.